హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఫిబ్రవరి 26, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక విన్యాసం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన వజ్ర ప్రహార్ విన్యాసం ఏ దేశాలకు సంబంధించినది? మరి ఈ సంవత్సర విన్యాస ఆతిథ్య ప్రాంతం ఏది? ఈ విన్యాసం మొట్టమొదటిసారి ఏ సంవత్సరంలో జరిగింది? మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాను, వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా విన్యాసాల నుండి మనం 1 లేదా 2 ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మరి అలాంటి ఏదైనా ఒక విన్యాసం గురించి వార్తల్లో చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన ఆ విన్యాసం పేరేంటో చూడండి. విన్యాసం పేరు. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి, అంటే ఎన్ని దేశాలకి సంబంధించిన విన్యాసం అది. నెక్స్ట్ ఆ దేశాల పేర్లేంటి? సో పార్టిసిపెంట్ కంట్రీస్ ఏంటి? మరియు ఈ సంవత్సర ఆతిథ్య ప్రాంతం ఏంటి? ఈ సంవత్సర ఆతిథ్య ప్రాంతం, సో హోస్ట్ కంట్రీ. నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ఆ విన్యాసం? ఆర్మీకి సంబంధించిందా, నావీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా? ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ఈ సంవత్సర విన్యాసము ఎన్నవ ఎడిషన్ నెంబర్ ఉంటుంది. మరి చరిత్రలో మొట్టమొదటిసారి ఈ పేరుతో విన్యాసము ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? ఎనఫ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరేంటంట? వజ్ర ప్రహార్. గుర్తుపెట్టుకోండి, వజ్ర ప్రహార్ అనే ఒక విన్యాసం. ఎన్ని దేశాలకి సంబంధించింది? హౌ మెనీ కంట్రీస్ ఆర్ ద పార్టిసిపెంట్స్ అంటే 2 countries. గుర్తుంచుకోండి, 2 దేశాలు. ఆ 2 దేశాలు ఏంటంటే ఒకటి భారత్, నెక్స్ట్ అగ్రదేశమైన అమెరికా. గుర్తుపెట్టుకోండి. ఇక ఈ సంవత్సర ఆతిథ్య ప్రాంతం వచ్చేసి భారత్. భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బాక్లో అనే ఒక ప్రాంతంలో జరుగుతోంది. ఫిబ్రవరి 23న ప్రారంభమైంది, మార్చ్ 15th వరకు జరుగుతుంది. సో 2026 ఫిబ్రవరి 23 రోజున ప్రారంభమైంది వజ్రప్రహార్, మార్చ్ 15th వరకు జరుగుతుంది. ఇకపోతే త్రివిధ దళాల్లో ఈ విన్యాసం ఎవరికి సంబంధించింది అంటే ఆర్మీకి సంబంధించింది. సో గుర్తుంచుకోండి, సంయుక్త సైనిక విన్యాసము. ఇప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోండి, వజ్రప్రహార్ అనేది భారత్, అమెరికా 2 దేశాలకి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం. మరి ఈ సంవత్సర విన్యాసానికి ఆతిథ్య ప్రాంతం వచ్చేసి భారత్. పార్టిసిపెంట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశం నిర్వహించడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తాము. ఉదాహరణకి ఈ సంవత్సరం భారత ఆతిథ్యంలో జరిగింది వజ్రప్రహార్, జరుగుతోంది కదా. నెక్స్ట్ ఇయర్ వెన్యూ ఏంటన్నట్టు అమెరికా అన్నట్టు, అలా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మరి ఈ సంవత్సర విన్యాసము ఎన్నవ ఎడిషన్ నెంబర్ 16th. గుర్తుంచుకోండి, 16th. మరి వజ్రప్రహార్ పేరుతో విన్యాసాలు అనేవి ఏ సంవత్సరంలో స్టార్ట్ అయినాయి అంటే 2010. ఎనఫ్. సో ఈ విధంగా చూడండి. ఇక త్రివిధ దళాలకు సంబంధించి ఆర్మీ చీఫ్గా ప్రస్తుతం ఉపేంద్ర ద్వివేది గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నావీ చీఫ్గా దినేష్ కే త్రిపాఠి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో ప్రస్తుతం సిడిఎస్గా అనిల్ చౌహాన్ గారు ఉన్నారు. మరియు రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు. ఎనఫ్. సో భారత్, అమెరికా 2 దేశాలకు సంబంధించిన విన్యాసం బాక్లో, హిమాచల్ ప్రదేశ్. అంటే 2 దేశాల సైన్యం బాక్లో ప్రాంతంలో విన్యాసాలు నిర్వహిస్తుంది. ఎనఫ్. ఓకేనా? సో మరి ఇలాంటి విన్యాసాలను ఎందుకు నిర్వహిస్తారు? దేశాలు ఎందుకు సంయుక్తంగా నిర్వహిస్తాయంటే ఆ పార్టిసిపెంట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో యుద్ధ సన్నద్ధ దేశంలో పరస్పర సహకారం కానివ్వండి, కోఆపరేషన్, ఇంటరాపరబిలిటీ, ఇటువంటి విషయాల్లో ఆ 2 దేశాలు కూడా ముందున్నాయని చెప్పడానికి. ఓకేనా? గుర్తుంచుకోండి. ఎనఫ్.
ఇక మీకు ఏ టాపిక్ని అయితే నేను డిస్కస్ చేస్తున్నానో మీకు ప్రతిరోజు కూడా చాలా కంటెంట్ ఇస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. తర్వాత ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ రూపంలో కూడా మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది. CA 360 కోర్సులో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను పీడిఎఫ్, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను డైలీ CA PDF. ఓకేనా? అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు ఒక ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కదా. ఈ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా క్వశ్చన్ ఆన్సర్ కూడా తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఉంటుంది, చూడండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే February 26th, 2026 రోజున వార్తాపత్రికల్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒక విన్యాసం అనేది న్యూస్లో ఉంది. అండ్ అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ కనుక చూస్తే అట్లీస్ట్ 1 or 2 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్ రిలేటెడ్గానే ఉంటాయి, రక్షణ రంగానికి సంబంధించే. మరి రక్షణ రంగానికి సంబంధించి మనం చూసే టాపిక్స్ని 6 సెగ్మెంట్స్లో ఏదో ఒక సెగ్మెంట్లో లింక్ చేసుకోవాల్సిందే. ఉదాహరణకు చెప్పాలంటే వార్తలు నిలిచిన విన్యాసమే కావచ్చు, రక్షణ రంగ దిగుమతులకి సంబంధించి కావచ్చు, రక్షణ రంగ నివేదికలకు సంబంధించి కావచ్చు, రక్షణ రంగ ఒప్పందాల గురించి కావచ్చు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోద ముద్ర వేసింది, మరియు ఉత్పత్తి అవుతున్న ఆయుధాల గురించి కావచ్చు. ఇలా లింక్ చేసుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరొక విన్యాసం ఈరోజు ధర్మ గార్డియన్. సో వార్తలు నిలిచిన విన్యాసం పేరు ఏంటంట? ధర్మ గార్డియన్. పేరు గుర్తుంచుకోండి, ధర్మ గార్డియన్. ఈ ధర్మ గార్డియన్ పేరుతో చరిత్రలో మొట్టమొదటిసారి విన్యాసం అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది అంటే 2018. గుర్తుంచుకోండి, 2018 నుండి ప్రతి ఏడాది కూడా జరుగుతోంది విన్యాసం, ధర్మ గార్డియన్ పేరుతో విన్యాసం. మరి ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటే 7వ ఎడిషన్, 7th ఎడిషన్. గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎక్సర్సైజెస్ గురించి చూస్తున్నప్పుడు మీరు కొన్ని పదాలు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. బైఎన్నియల్ అని. బైఎన్నియల్ అంటే ఏంటంటే దట్ అక్కర్స్ వన్స్ ఇన్ 2 years, 2 ఏళ్ళకు ఒక్కసారి సంభవించేది బైఎన్నియల్. బైయాన్యువల్ అంటే దట్ అక్కర్స్ ట్వైస్ ఇన్ సింగిల్ ఇయర్, అంటే ఒక సంవత్సరంలో 2 సార్లు సంభవించేది బైయాన్యువల్. ఇక యాన్యువల్ అంటే అక్కర్స్ వన్స్ ఇన్ ఏ ఇయర్, సంవత్సరానికి ఒకసారి జరిగేది. ఇది యాన్యువల్ ఎక్సర్సైజ్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ధర్మ గార్డియన్ ఈ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్ అంటే 2 దేశాలు. ఏంటి ఆ 2 దేశాలంటే భారత్, జపాన్. గుర్తుపెట్టుకోండి, భారత్, జపాన్. మరి ఈ సంవత్సర ఆతిథ్య ప్రాంతం వచ్చేసేసి భారత్. సో భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ విన్యాసం అనేది జరుగుతోంది. గుర్తుంచుకోండి, ప్రస్తుతం జరుగుతోంది. ఇకపోతే త్రివిధ దళాల్లో ఈ విన్యాసం ఎవరికి సంబంధించింది అంటే ఆర్మీకి సంబంధించింది. సింపుల్గా చూడండి, ధర్మ గార్డియన్ అనే విన్యాసము భారత్, జపాన్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం. ఎనఫ్. చరిత్రలో మొదటిసారి 2018లో అలా ప్రతి ఏడాది జరుగుతుంది. ఒకసారి భారతదేశంలో జరుగుతుంది, ఒకసారి జపాన్లో జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఆతిథ్య ప్రాంతం వచ్చేసేసి భారత్, ఉత్తరాఖండ్ రాష్ట్రము. ఎనఫ్. ఓకేనా? మిలిటరీ ఎక్సర్సైజ్. ఉత్తరాఖండ్లోని చౌబట్టియాలో ధర్మ గార్డియన్ విన్యాసాలు అనేవి ప్రారంభమైనాయి. సో 24th February స్టార్ట్ అయినాయి, 9th March 2026 వరకు జరుగుతాయి, ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇది భారత సైన్యం మరియు జపాన్ మధ్య వార్షిక సంయుక్త సైనిక విన్యాసము. ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటున్నాను? సో సిరీస్లో చూస్తే ధర్మ గార్డియన్ అనేది 7th ఎడిషన్ లేదా ధర్మ గార్డియన్ 2026 అని గుర్తుంచుకోండి. మొదటిసారి 2018లో. ఓకేనా? ఎనఫ్. ఇక భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఈ 4 దేశాలు కూడా క్వాడ్ గ్రూపింగ్ కంట్రీస్, క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. మరి క్వాడ్ దేశాల మధ్య ఒక విన్యాసం అనేది ప్రత్యేకంగా మనం చూస్తాము. ఏంటా విన్యాసం? మలబార్ ఎక్సర్సైజ్, నావికాదళ విన్యాసం. ఈ 4 దేశాలకు సంబంధించి ఇలా లింక్ చేసుకోవాలి, అబ్జర్వ్ చేయండి. ఇక రీసెంట్గా భారత ఆతిథ్యంలో విశాఖపట్నం అనేది చాలా ప్రత్యేకంగా నిలిచింది. 3 అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలకి వేదికగా నిలిచింది. ఎక్సైజ్ మిలాన్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కానివ్వండి, ఇలాంటివి చూడండి, లింక్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఓకేనా? సో ప్రధాన వ్యూహాత్మక కార్యకలాపాలు ఈ ధర్మ గార్డియన్లో భాగంగా ఏం చేస్తారు? ఆపరేటింగ్ బేస్ ఏర్పాటు చేస్తారంట, మొబైల్ వాహన చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తారు, ఇటువంటివి. ఎనఫ్.
ఇక ఏదైనా ఒక దేశం గురించి మనం చూస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. స్టాటిక్ జీకే, వార్తలు నిలిచిన ఒక అంశాన్ని కాన్సెప్ట్తో లింక్ చేస్తున్నాను అండ్ అదనంగా మీకు అడిషనల్ పాయింట్స్ ఇస్తున్నాను, జీకే పాయింట్స్. ఏదైనా దేశం కనిపించింది అంటే ఆ దేశానికి సంబంధించిన రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, అక్కడ అధికారంలో ఎవరున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే జపాన్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంటుంది తరచు. మనం లాస్ట్ క్లాస్ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో టకెషిమా డే గురించి చెప్పాము. టకెషిమా ఐలాండ్ అనేది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా నిలిచింది అంటే సౌత్ కొరియా, జపాన్. లింక్ చేసుకోండి. ఇక జపాన్లో రీసెంట్గా స్నాప్ పోల్స్ జరిగినాయి. ఆ స్నాప్ పోల్స్లో మరొకసారి సనై టకైచి గారు గెలిచారు. సనై టకైచి గారి ప్రత్యేకత ఏంటంటే జపాన్ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని, లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన వారు. ఏదైనా ఒక దేశంలో ఎన్నికలు జరిగినాయి అంటే అక్కడ రాజకీయ పార్టీల పేర్లను కూడా చూడాలి. గతంలో పోటీ పరీక్షలు అడిగారు ప్రశ్నలు, ఓకేనా. సో జపాన్ రాజధాని వచ్చేసేసి టోక్యో, ఓకేనా. ఇక ఉత్తరాఖండ్ క్యాపిటల్ వచ్చేసి డెహ్రాడూన్, గైర్సాన్. ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. పుష్కర్ సింగ్ ధామీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ధర్మ గార్డియన్ భారత్ జపాన్ వార్షిక ఆర్మీ విన్యాసము, ఓకేనా. ఇక నెక్స్ట్ ఇంకొక విన్యాసం కూడా ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. ఇది డొమెస్టిక్ ఎక్సర్సైజ్. డొమెస్టిక్ అంటే భారతదేశ సరిహద్దు లోపల భారత్ నిర్వహించే విన్యాసము. రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్ పేరు చెప్పగానే మీకు ఏం గుర్తుకు రావాలి? న్యూక్లియర్ టెస్టులు గుర్తుకు రావాలి. 1974, 1998 ఆ సమయంలో. సో పోఖ్రాన్ రాజస్థాన్ రాష్ట్రంలో ఇండియన్ ఆర్మీ వారు నిర్వహించిన ఒక విన్యాసం. ఆ విన్యాసం పేరు ఏంటంటే అగ్నివర్ష. సో భారతదేశానికి సంబంధించిన డొమెస్టిక్ ఎక్సర్సైజెస్ పైన కూడా పోటీ పరీక్షలు ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక డైరెక్ట్గా చూడండి, రాజస్థాన్లోని పోఖ్రాన్ డిజర్ట్ ఏరియా భారత సైన్యం అగ్నివర్ష పేరుతో భారీ విన్యాసాలను నిర్వహించింది. ఈ విన్యాసాలు సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో జరిగినాయి అంట. యుద్ధ సన్నద్ధత మరియు సామర్థ్యాలను ప్రదర్శించడం జరిగింది, ఓకేనా. ఇక ఆధునిక ఆర్టిలరీ ప్లాట్ఫామ్లు వినియోగించబడ్డాయి ఈ విన్యాసంలో. మానవరహిత గగనతల వాహనాలు, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మానవరహిత విమానాలపైన ఆధారపడడం అనేది పెరుగుతోంది. ఆ డ్రోన్స్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అనేవి వివిధ రంగాల్లో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఇక డ్రోన్ నిరోధక వ్యవస్థలు మరియు నిఘా వ్యవస్థలు ఈ విన్యాసంలో చూపించబడ్డాయి అంట. 25 దేశాలకు చెందిన విదేశీ పాత్రికేయులు వీక్షించారు. ఏంటా విన్యాసం? అగ్నివర్ష. ఎవరికి సంబంధించింది? ఇండియన్ ఆర్మీకి సంబంధించి సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో. ఎక్కడ జరిగినాయి? రాజస్థాన్లోని పోఖ్రాన్. రాజస్థాన్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. భజన్ లాల్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజస్థాన్ యొక్క ప్రత్యేకత ఏంటి? భారతదేశంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం, గుర్తుపెట్టుకోండి. జనాభా పరంగా అయితే యూపీ. ఇక భారత సైన్యానికి సంబంధించి సదరన్ కమాండ్ పూణే, మహారాష్ట్ర హెడ్ క్వార్టర్, స్థాపన 1895. ఇక భారత సైన్యం న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ప్రస్తుతం ఎవరు? ఉపేంద్ర ద్వివేది గారు. సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. ఆర్మీ డేని ప్రతి ఏడాది కూడా జనవరి 15న జరుపుకుంటాం, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఇక 1974, 1998లో అణు పరీక్షలు జరిగినాయి పోఖ్రాన్లో, ఓకేనా. సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, లాస్ట్ 6 months ఆర్ 1 year, ఈవెన్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఆ టాపిక్స్ని పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి కూడా గుర్తుండదు. ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నను చూడగానే సమాధానాన్ని గుర్తించే విధంగా గుర్తుపెట్టుకుంటే చాలు. రికగ్నైజేషన్ అని ఇంపార్టెంట్. రికగ్నైజ్ చేయాలి, రిమెంబరింగ్ కాదు. అన్నీ గుర్తుండవు. రికగ్నైజ్ చేసే విధంగా మనం చదివితే కూడా సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలాంటి టాపిక్స్లో ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, భారతదేశంలో ఐఐటీస్ యొక్క పాత్రని తరచూ మన వార్తలు చూస్తున్నాం. పోటీ పరీక్షల్లో ఐఐటీ రిలేటెడ్గా క్వశ్చన్స్ని పోటీపడి మరీ అడుగుతున్నారు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏ ఐఐటి ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, ఎనఫ్. ఇక అత్యధిక సార్లు ఐఐటి మద్రాస్ని మనం వార్తలు చూస్తున్నాం. ఇకపోతే 2020-21 ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి ఐఐటీస్ అనేవి రెగ్యులర్గా వార్తల్లోకి వస్తున్నాయి. కారణం ఏంటంటే వాటి యొక్క ఇన్నోవేషన్స్, పరిశోధనలు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు వివిధ దేశాల్లో క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్నాయి.
విస్తరిస్తున్నాయి. ఇక్కడ ఐఐటి కాన్పూర్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఐఐటి కాన్పూర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్లో. వారు మొట్టమొదటిసారి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది మొట్టమొదటిసారి 3D డేటా డ్రివెన్ మోడల్ని అభివృద్ధి చేశారంట. ప్రపంచంలో మొట్టమొదటిసారి 3D డేటా డ్రివెన్ మోడల్ దేనికోసం ఉద్దేశించబడిన దాన్ని వాళ్ళు ఇన్నోవేట్ చేశారంటే సోలార్ యాక్టివిటీని అంచనా వేయడానికి. సోలార్ యాక్టివిటీ అంటే సౌర తుఫాన్లను అధ్యయనం చేయడం కానివ్వండి, ఇటువంటి వాటిని అధ్యయనం చేయడానికి ఒక 3D డేటా డ్రివెన్ మోడల్ని అభివృద్ధి చేసి వార్తలు నిలిచిన ఐఐటి ఏది అంటారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, సింగిల్ లైన్, ఇదే హెడ్డింగ్ గుర్తుంచుకోండి, ఎనఫ్. అంతకుమించి ఎగ్జామినర్ దీనికి సంబంధించిన క్వశ్చన్ అడిగితే సింగిల్ లైన్ అంతే. సో ఇది సూపర్లేటివ్ కూడా. మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్స్ చూస్తున్నాం కదా, ఇది సూపర్లేటివ్ టాపిక్ కూడా. సో ఐఐటి కాన్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ పరిశోధకులు సూర్య కార్యకలాపాన్ని, సోలార్ యాక్టివిటీని ముందుగా అంచనా వేసే ప్రపంచంలోనే తొలి 3D డేటా డ్రివెన్ మోడల్ని అభివృద్ధి చేశారు. ఈ సింగిల్ లైన్ ఎనఫ్. ఇది స్పేస్ వెదర్ పర్యవేక్షణకు మరియు ముందస్తు హెచ్చరికలకు తోడ్పడుతుందంట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో నిలిచిన ఒక కమిటీ. మనం ఇటీవల కాలంలో చాలా కమిటీల గురించి పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేశాము. ఇటువంటి సమాచారాన్ని పోటీ పరీక్షల కోణంలో అంటే ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే వార్తల్లో నిలిచిన కమిటీ పేరేంటి, ఆ కమిటీని ఎవరు నియమించారు అంటే ఏ సంస్థ నియమించింది లేదా ఏ మంత్రిత్వ శాఖ వారు నియమించడం జరిగింది, అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి, ఏ పర్పస్ కోసం, ఏం అధ్యయనం చేయడానికి నియమించడం జరిగింది. ఇటీవల మనం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు వేసిన కమిటీల గురించి చూసాం. ఉదాహరణకు సాహు కమిటీ ఉద్దేశం ఏంటని అడుగుతారు. ఐఆర్డిఐ వారు వేసిన కమిటీల గురించి చూసాము. అలా ఈరోజు వార్తల్లో ఒక కమిటీ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు వేసిన ఒక కమిటీ. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. అశ్విని కుమార్ వైష్ణవ్ గారే రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా తనే కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు, గుర్తుంచుకోండి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు వేసిన హై లెవెల్ కమిటీ మరి ఏం అధ్యయనం చేయడానికంటే డిజిలాకర్ నియమాల ఆధునీకరణకు సిఫార్సులను ఇవ్వండి అని చెప్పేసి. మరి ఈ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో అంటారు? మాజీ కార్యదర్శి అజయ్ సాహ్ని గారి ఆధ్వర్యంలో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన మరొక పురస్కారం, అంతర్జాతీయ పురస్కారము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాదాపు ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్ళినా, ముఖ్యంగా భారత్ అండ్ ఇతర దేశాలకు సంబంధించి దౌత్య సంబంధాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వివిధ దేశాల పర్యటనను చేపడుతున్నారు. అలా ఏ దేశానికి వెళ్ళినా కూడా ఆ దేశ ప్రభుత్వం ఆ దేశానికి సంబంధించిన ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఇచ్చి నరేంద్ర మోదీ గారిని సత్కరించడం అనేది మనం వార్తల్లో రెగ్యులర్గా చూస్తున్నాము. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో ఒక ప్రశ్న అడిగారు. సింపుల్గా చెప్పాలంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన రష్యా దేశ పురస్కారాన్ని గుర్తించండి అని చెప్పేసి. సో ఒక్క విషయం ఏంటంటే రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా నరేంద్ర మోదీ గారిని వరించిన అత్యున్నత పురస్కారాలు లేదా అంతర్జాతీయ పురస్కారాలపైన తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇక విషయానికి వస్తే నరేంద్ర మోదీ గారి ఇజ్రాయెల్ దేశ పర్యటన, ఆ పర్యటనలో భాగంగా ఆ దేశంలోని పార్లమెంట్ను ఉద్దేశించి నరేంద్ర మోదీ గారు ప్రత్యేక ప్రసంగం ఇచ్చారు. ఇక ఆ దేశ పార్లమెంట్ నరేంద్ర మోదీ గారికి ఒక అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్లో ప్రసంగించిన మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మరియు ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్ ఇచ్చిన పురస్కారం ఏదైతే ఉంటుందో, సో పురస్కారం పేరు వచ్చేసేసి స్పీకర్ ఆఫ్ ద నెసెట్ మెడల్. ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. సో ఈ కాంటెక్స్ట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన పురస్కారాలు అనేవి మరొకసారి వార్తల్లోకి వచ్చినాయి. వాటన్నిటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ దాదాపు 30 పురస్కారాల గురించి డిస్కస్ చేస్తాను. వాటన్నిటి కూడా ఎలా గుర్తుంచుకుంటారంటే పురస్కారం పేరు చూడండి, ఏ దేశము,
భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది. సింపుల్గా. మరి ఇవన్నీ గుర్తుంటాయా అంటే గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. 1కి 2 సార్లు, 2కి 4 సార్లు చూడండి, ఆ వర్డ్స్ని చూడండి. ఏదో ఒక కీవర్డ్తో అయినా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. లేదంటే రెగ్యులర్గా చదవండి. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ని చూడగానే సమాధానం కింద ఇన్ఫరెన్సెస్ ఉంటాయి కదా, అందులో యాక్యురేట్ ఆన్సర్ని మీరు గుర్తించగలుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ చూడండి, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి స్పీకర్ ఆఫ్ ద నెసెట్ మెడల్, ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని, మెడల్ని ఏ దేశ పార్లమెంటు ప్రదానం చేయడం జరిగింది అంటారు? ఇజ్రాయెల్. ఓకేనా? ఇజ్రాయెల్ అత్యున్నత గౌరవంగా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన అంతర్జాతీయ పురస్కారాలు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లో 2025 డిసెంబర్ మంత్లో మనం వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు మరొకటి అడిషన్గా వచ్చింది. ఏంటిది? ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్కి సంబంధించి. కాబట్టి గతంలో ఇచ్చిన పురస్కారాలు ఏవైతే ఉంటే వాటన్నిటిని మరొకసారి చూద్దాం. సో ఒమన్ దేశానికి సంబంధించి ఆ దేశ అత్యున్నత పురస్కారం ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఒమన్ డిసెంబర్ 2025లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి వచ్చిన పురస్కారం ఒమన్ దేశ పర్యటనలో భాగంగా. ఇక ఇథియోపియా దేశానికి సంబంధించి గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా, గుర్తుపెట్టుకోండి. ఇక నమీబియా దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్ విచియా మిరాబిలిస్. బ్రెజిల్ దేశానికి సంబంధించి గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్. ఇక ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. నెక్స్ట్ ఘనా దేశానికి సంబంధించి ది ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా. సైప్రస్ దేశానికి సంబంధించి ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెకరియస్ III. శ్రీలంక దేశానికి సంబంధించి ద మిత్ర విభూషణ పురస్కారం. మారిషస్ దేశానికి సంబంధించి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. కువైట్ దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్. గయానా దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్. బార్బడోస్ దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్. నైజీరియా దేశానికి సంబంధించి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్. డొమినికా రిపబ్లిక్కి సంబంధించి డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్. రష్యాకి సంబంధించి సెయింట్ ఆండ్రూ ద అపోజల్, ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్. దీనిపైన గతంలో పోటీ పరీక్షలు క్వశ్చన్ ఇచ్చారు, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో అనుకుంటాను, TGPSC వారు నిర్వహించిన ఎగ్జామినేషన్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రీస్ దేశానికి సంబంధించి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ హానర్. ఫ్రాన్స్ దేశానికి సంబంధించి గ్రాండ్ క్రాస్ ఆఫ్ లీజియన్. ఈజిప్ట్ దేశానికి సంబంధించి ఆర్డర్ ఆఫ్ ద నైల్. రిపబ్లిక్ ఆఫ్ పలావ్కి సంబంధించి హానర్ ఎబాకిల్ అవార్డు. పపువా న్యూ గినియాకి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ లొగోహు. ఫిజీ దేశానికి సంబంధించి కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ. భూటాన్ దేశానికి సంబంధించి ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో, US గవర్నమెంట్ ఇచ్చిన లీజన్ ఆఫ్ మెరిట్. బహ్రెయిన్ దేశానికి సంబంధించి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రెనైజెన్స్. మాల్దీవ్స్ దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి ఆర్డర్ ఆఫ్ జయద్ అవార్డ్. ప్యాలెస్తీనాకి సంబంధించి గుర్తుపెట్టుకోండి 2018 సంవత్సరం, ఇది ఇంపార్టెంట్ పాయింట్. 2018 సంవత్సరంలో పాలస్తీనా ఇచ్చిన పురస్కారము ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్ అవార్డ్ 2018. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ పాలస్తీనా రెండింటి నుండి కూడా పురస్కారాన్ని పొందిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి ద స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమానుల్లా ఖాన్. సౌదీ అరేబియాకి సంబంధించి ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక కీవర్డ్ చూడండి, ఎగ్జామినేషన్లో గుర్తుపట్టే విధంగా గుర్తుంచుకుంటే చాలు. ఇక నేనేమన్నాను, ఇజ్రాయెల్ దేశ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారన్నాను కదా, ఇక్కడ కూడా ఒక రికార్డే. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, పదవీ బాధ్యతలు ఎప్పుడు స్వీకరించారు? 2014 మే నెలలో. 11 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. మరి ఈ సమయంలో, ఈ కాలంలో దాదాపు 19
పార్లమెంట్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రసంగం ఇచ్చారు. అంటే ఆ దేశాల అత్యున్నత చట్టసభ ఉంటుంది కదా, అక్కడ సభను ఉద్దేశించి మాట్లాడారు ఆ దేశ పర్యటనలో భాగంగా. అవేంటో ఇంపార్టెంట్ పోటీ పరీక్షల కోణంలో ఇయర్ వైజ్గా చెప్తాను చూడండి. సో ఇప్పుడేమంటున్నాను, ఫిబ్రవరి మంత్. సో ఫిబ్రవరి 25, 2026 రోజున ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్లో ప్రసంగము. ఓకేనా. నెక్స్ట్ డిసెంబర్ 2025లో పార్లమెంట్ ఆఫ్ ఇథియోపియా, అంటే ఇథియోపియా పార్లమెంట్లో భారత ప్రధాని గారు ప్రసంగాన్ని చూసాము. నెక్స్ట్ 2025 జూలై మంత్లో పార్లమెంట్ ఆఫ్ నమీబియా పార్లమెంట్లో ప్రసంగించారు. 2025 జూలై ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్లో, అండ్ 2025 జూలైలో ఘనా దేశ పార్లమెంట్లో. సో 2025 ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ 2026 ఫిబ్రవరి మంత్, ఓకేనా, ఇజ్రాయెల్. ఇక 2024 నవంబర్లో గయానా దేశ పార్లమెంట్ ఉద్దేశించి ప్రసంగించారు. 2023 జూన్లో యుఎస్ కాంగ్రెస్ జాయింట్ సెషన్లో ప్రసంగము. ఇక 2019 మాల్దీవ్స్ పార్లమెంట్లో ప్రసంగము. ఇక 2018 జూలైలో ఉగాండా పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగము. 2016 జూన్లో యుఎస్ జాయింట్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్, అంటే యుఎస్ పార్లమెంట్లో ప్రసంగము. నెక్స్ట్ వచ్చేసి 2015 పార్లమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ 2015 నవంబర్ యూకే పార్లమెంట్లో. 2015 మే పార్లమెంట్ ఆఫ్ మంగోలియా. 2015 మార్చ్ పార్లమెంట్ ఆఫ్ శ్రీలంక. 2015 మార్చ్ నేషనల్ అసెంబ్లీ ఆఫ్ మారిషస్. 2014 నవంబర్ పార్లమెంట్ ఆఫ్ ఫిజీ. అండ్ 2014 నవంబర్ పార్లమెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా. 2014 ఆగస్ట్ నేపాల్ పార్లమెంట్. 2014 జూన్ భూటాన్ పార్లమెంట్. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒక దేశానికి సంబంధించి అత్యున్నత చట్టసభ పార్లమెంట్, ఆ పార్లమెంట్లో వేరే దేశానికి సంబంధించిన ప్రధాని ప్రసంగించడం అంటే మామూలు విషయం కాదు. అలా భారత ప్రధాని గారు దాదాపు చాలా దేశాల్లో ప్రసంగం అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు చెప్పాను, ఏ కంటెక్స్లో చెప్పానంటే ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్లో నిన్న ప్రసంగం న్యూస్లోకి వచ్చింది కాబట్టి చెప్పాను. ఓకేనా. సో ఇక ఈ టాపిక్ ఇజ్రాయెల్కి సంబంధించి స్పీకర్ ఆఫ్ ద నెసెట్ మెడల్ ఇజ్రాయెల్ అత్యున్నత గౌరవము ఇచ్చి ప్రధాని నరేంద్ర మోదీ గారిని సత్కరించడం చూసాము. ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇజ్రాయెల్ అత్యున్నత పార్లమెంటరీ పురస్కారము స్పీకర్ ఆఫ్ ద నెసెట్. ఇక్కడ నెసెట్ అని గుర్తుంచుకోండి, నెసెట్ కీవర్డ్ ఇజ్రాయెల్, నెసెట్ ఇజ్రాయెల్. ఓకే, నెసెట్ మెడల్ ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్ అందజేస్తుంది. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. భారత్ ఇజ్రాయెల్ సంబంధాల బలోపేతానికి కృషి చేసిన గుర్తింపుకు గాను ఈ పురస్కారం అనేది లభించింది. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారే. ఓకేనా. ఇక 2018లో ఇందాక చెప్పాను కదా, లిస్ట్ చెప్పినప్పుడు 2018లో పాలస్తీనా గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్ పురస్కారం అందజేయడం జరిగింది. ఇలా ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా రెండింటి నుంచి అత్యున్నత పురస్కారాలు పొందిన అరుదైన నాయకుడు మన మోదీ గారు. సో ఏదైనా ఒక టాపిక్ గురించి చూస్తున్నప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా, ఇక్కడ చూడండి. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. బెంజమిన్ నెతన్యాహు గారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి చాలా ఆప్తమిత్రుడు. ఇక 1992లో పూర్తి దౌత్య సంబంధాల స్థాపన, రక్షణ రంగంలో కీలక భాగస్వామ్యం వచ్చేసేసి మనం ఇజ్రాయెల్ దేశం నుండి హెరాన్ డ్రోన్స్ని, స్కై స్ట్రైకర్ లేదా సూసైడ్ డ్రోన్స్ని మరియు నెగెవ్ మిషన్ గన్స్ని పొందుతున్నాం రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా. ఇక డీశాలినేషన్ ప్లాంట్లకి సంబంధించి కూడా డీశాలినేషన్ సంబంధించిన టెక్నిక్స్ని కూడా మనం ఇజ్రాయెల్ నుండి పొందుతున్నాము, ఎక్కడ ముఖ్యంగా లక్షద్వీప్లో. ఇక ఇండో ఇజ్రాయెల్ వ్యవసాయ ప్రాజెక్ట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2017లో ఇండియా ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ అండ్ R&D ఫండ్ అనేది ప్రారంభమైందంట. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఇజ్రాయెల్ రాజధాని వచ్చేసి జెరూసలేము, కరెన్సీ ఇజ్రాయలీ న్యూ షెకెల్, అక్కడ అధ్యక్షుడిగా ఐజాక్ హెర్జోగ్ గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా బెంజమిన్ నెతన్యాహు గారు. సరిపోతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మీకు ఈ టాపిక్లో భాగంగా ఇవేవైతే లిస్ట్ చెప్పానో మన CA 360 కోర్సులో నేను ప్రతిరోజు కూడా క్లాస్ అందిస్తున్నాను, దానికి సంబంధించిన పీడిఎఫ్ని కూడా ఇస్తున్నాను కదా. సో తెలుగు మీడియం పీడిఎఫ్లోను, ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్లోను. సో ఇదంతా కూడా మీకు ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు చూడండి. ఇప్పుడు విన్నారు కదా, అక్కడ చూసి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. టాపిక్ వచ్చేసి స్పోర్ట్స్ రిలేటెడ్ కాంటెంపరీ టాపిక్. సో ఫిబ్రవరి 25, 2026 రోజున ముగిసిన ఒక టోర్నమెంట్ ఆసియా కప్ అని చెప్పొచ్చు. ఎవరికి సంబంధించింది? క్రికెట్ కప్పే, కానీ డెఫ్కి సంబంధించి
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇనాగ్రల్ ఎడిషన్ అంటే ఏంటి, ఈసారి ప్రారంభమైంది లేదా మొట్టమొదటి ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఏడీసీఏ అంటే ఏంటంటే ఏషియా డెఫ్ క్రికెట్ అసోసియేషన్. సో దివ్యాంగులకు సంబంధించి డెఫ్కి సంబంధించి T20 డెఫ్ క్రికెట్ ఏషియా కప్ 2026 అనేది రీసెంట్గా ముగిసింది. ఎప్పటివరకు జరిగిందంటే ఫిబ్రవరి 19 నుండి 25 వరకు, సో నిన్నటి రోజున ముగిసింది. మరి కటక్ వేదికగా ఈ టోర్నమెంట్ అనేది జరిగింది. మరి ఈ ఇనాగ్రల్ ఎడిషన్ ట్రోఫీని ఎవరు కైవసం చేసుకున్నారంటే భారత జట్టు కైవసం చేసుకుంది. ఎగ్జామినేషన్లో అడుగుతారు, అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఏదైనా టోర్నమెంట్ అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించి ఖచ్చితంగా మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బదిరుల క్రికెట్ ఆసియా కప్ భారత్ టైటిల్ కైవసం చేసుకుంది. మరి ఫైనల్లో ఎవరిపైన గెలుపొందింది? శ్రీలంక పైన. సో శ్రీలంక పైన గెలుపొంది ఇండియా టైటిల్ని కైవసం చేసుకుంది. సరిపోతుంది. ఇక ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా సాయి ఆకాష్ ఎంపికయ్యాడు. ఓకేనా? సో డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా? అంటే దివ్యాంగులకు సంబంధించి. సో ఇదేమో డెఫ్కి సంబంధించి, దివ్యాంగులు డెఫ్ కూడా ఒకటి కదా. ఓకేనా? సరిపోతుంది. రైట్. అండ్ ఇంకొకటి అడుగుతారు ఎగ్జామినేషన్లో, ఏడీసీఏ ఏషియా డెఫ్ క్రికెట్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? న్యూఢిల్లీ, మన దేశ రాజధాని. ఇక ప్రపంచవ్యాప్తంగా లేదా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. 1909 ఇయర్లో స్థాపన జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి దుబాయ్, గుర్తుంచుకోండి దుబాయ్. ప్రస్తుతం ఐసీసీ చీఫ్ లేదా చైర్మన్గా మన భారతీయుడు, ఐసీసీ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడు జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక భారతదేశం విషయానికి వస్తే క్రికెట్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జమ్మూ కాశ్మీర్కి చెందిన మిథున్ మన్హాస్. జమ్మూ కాశ్మీర్ నుండి మొట్టమొదటి బీసీసీఐ ప్రెసిడెంట్. గుర్తుపెట్టుకోండి, ఇలా లింక్ అవ్వాలి, ఏదైనా ఒక టాపిక్ అడుగుతారు. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇక ఈరోజు ప్రశ్న, నీతి ఆయోగ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? మొట్టమొదటి సీఈఓ ఎవరు? నీతి ఆయోగ్ చరిత్రలో మొట్టమొదటి సీఈఓ ఎవరు? మరి నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తారు? ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరన్నాడు? ఎగ్జామినేషన్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. సో నిన్నటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక వార్తలు నిలిచిన విన్యాసం ధర్మా గార్డియన్ 2026 లేదా 7th ఎడిషన్ ఆఫ్ ధర్మా గార్డియన్ భారత్ జపాన్ సంయుక్త సైనిక విన్యాసం గురించి చూసాము. అండ్ పోఖ్రాన్లో అగ్నివర్ష విన్యాసాలు ప్రారంభమైనవి. అండ్ సోలార్ యాక్టివిటీని అంచనా వేయడానికి ఐఐటి కాన్పూర్ ప్రపంచంలోని తొలి 3D డేటా డ్రివెన్ మోడల్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక జింబాబ్వేలో లెనాకాపావిర్ ప్రారంభము, హెచ్ఐవి నివారణకు ఏడాదికి 2 సార్లు ఇంజెక్షన్ అని చెప్పేసేసి. ఇక డిజిలాకర్ నియమాల ఆధునీకరణకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు వేసిన ఒక హై లెవెల్ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో అడుగుతారు? సో అజయ్ సాహ్ని గారి ఆధ్వర్యంలో. ఇక విజిన్జమ్ అంతర్జాతీయ నౌకాశ్రయంలో 2000 కోట్ల రూపాయల సమగ్ర లాజిస్టిక్స్ ప్రణాళిక కోసం ఒప్పందాలు, కేరళ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు. ఇక భారత్ బ్రెజిల్ 2 దేశాల మధ్య ఒక సహకార ఒప్పందము ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించి. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇజ్రాయెల్ దేశ పర్యటన మరియు ఆ పార్లమెంట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పిన మాట, అండ్ ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గారు ప్రస్తావించిన షడ్భుజి కూటమి, హెగ్జాగాన్ ఆఫ్ అలయన్సెస్. అండ్ సుజ్వికా పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో మరియు ఉద్దేశం ఏంటి? అండ్ నాస్కామ్ అంచనా ఐటీ సెక్టార్ వృద్ధి ఏ విధంగా ఉంటుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అని చెప్పేసేసి. ఇక హిమ్ కనెక్ట్ ఏ మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించిన కార్యక్రమము? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. గుర్తుంచుకోండి, ఉద్దేశం ఏంటి? అన్వేష్ 2026 అంతర్జాతీయ సదస్సు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఈరోజు ప్రారంభమైంది.
హర్యానా రాష్ట్రంలో. ఇక ఐకార్ డిఎఫ్ఆర్ శాస్త్రవేత్తల ఆవిష్కరణ. ఇక ఈరోజు ప్రశ్న, నీతి ఆయోగ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? మొట్టమొదటి సీఈఓ ఎవరు? నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలని నిర్వర్తిస్తారు? ఓకేనా? సో ప్రతిరోజు క్లాస్ని చూడండి, మీకు మ్యాక్సిమం కంటెంట్ ఇస్తున్నాను. అండ్ క్లాస్ చూసిన తర్వాత మీకు నేను మన CA 360 కోర్సులో అప్లోడ్ చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. కంటెంట్ని ఖచ్చితంగా చదవండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.